మనస్ఫూర్తిగా అభినందించాలి. మన పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మీ అందరి సహకారం వల్ల తెలంగాణ నెంబర్ 1గా ప్రతి ఒక్క కార్యక్రమంలో నిలిచేది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని డిజిటల్ మెంబర్షిప్ చేయించాలి అనే ఆలోచన చేసినప్పుడు దేశం మొత్తంలో అత్యధిక సభ్యత్వాలు కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. నాకు తెలిసి మీ అందరు కూడా ఆ రోజు ప్రతి ఊరికి పోయి ఫోన్లు పెట్టుకొని ఓటీపీలు తీసుకొచ్చి అందరినీ సభ్యులుగా చేసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా తెలంగాణ నుంచి 42 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేసి భారతదేశంలో నెంబర్ 1గా నిలుస్తున్నాం. మీకు అందరికీ గుర్తు, నరేంద్ర మోడీ రైతులకి వెన్నుపోటు పొడుస్తూ రైతులు ఉరేసుకునే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసినాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో ఉద్యమాలు చేసినాం. మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఉద్యమాలు చేసినాము. మనందరికీ కూడా ఏఐసిసి ఒక పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల నుంచి సంతకాల సేకరణ చేసి ఈ నల్ల చట్టాలు మాకొద్దు, వీటిని మేము వ్యతిరేకిస్తున్నామని రాష్ట్రపతికి రైతుల సంతకాలన్నీ కూడా రాష్ట్రపతికి పంపించే కార్యక్రమం ఏఐసిసి తీసుకున్నది. ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో దేశం మొత్తంలో ఎన్ని సంతకాలు సేకరణ చేసినామో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని సంతకాలు చేసినాము. దేశంలో నెంబర్ 1గా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మనం అట్లా కష్టపడ్డాం కాబట్టి దేశంలో దగ్గరగా అధికారానికి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ లో తెలంగాణలో ఎగిరేసినాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ నెలకొల్పుకుంటుంది. ఏ విధంగా అయితే ఏఐసిసి ఏ కార్యక్రమం ఇచ్చినా నెంబర్ 1గా తెలంగాణ ఉందో, ఇవాళ ఏఐసిసి ఇచ్చినటువంటి ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే కరీంనగర్ జిల్లా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరు కూడా గౌరవ శాసనసభ్యులు మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మంత్రిగా వారి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారు రాలేకపోయినారు. వాస్తవానికి కబంపల్లి సత్యం గారు కూడా శాసనసభకు వెళ్ళాలి. కానీ శాసనసభ స్పీకర్ అలానే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అనుమతి తీసుకొని పార్టీ కార్యక్రమం ముఖ్యము, పార్టీ కార్యక్రమం చూసుకొని మేము ఖచ్చితంగా శాసనసభకు వస్తాము, కాస్త ఆలస్యంగా వస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా విజయవంతం చేయడానికి సర్వశక్తులు వడ్డాలని నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నా. ఇలాగ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. పిసిసి అధ్యక్షులు వారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వారు, అలానే శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మాట్లాడినారు, సీనన్న మాట్లాడినారు, అలానే సంతోష్ మీకు అందరికీ కూడా వివరంగా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి నేను డీటెయిల్లోకి పోకుండా 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని మనము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఏఐసిసి నిర్ణయించిన విధంగా 1 సంవత్సరం పొడవునా చేయాల్సినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ గారు, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఇవాళ ఎట్లయితే మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారో, అంతకుముందు మహాత్మా గాంధీ గారు కూడా ఏఐసిసి అధ్యక్షులుగా ఉండే. మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఎన్నుకోబడి ఈ సంవత్సరానికి 100